కనురెప్పు వాల్చితే స్టెప్ మిస్సింగే. చిరంజీవి డాన్స్ పై ఓ కితాబు. 80వ దశకం నుంచి తెలుగు తెరపై చిరంజీవి అనే హీరో తీసుకొచ్చిన విప్లవం పవర్ ఎంతటిదో అందరికీ తెలిసిందే. ముందు తరం హీరోలు ఆశ్చర్యపోయేలా, తోటి హీరోలు తప్పక పాటించేలా చిరంజీవి అందుకున్న వేగం, తీసుకొచ్చిన పెను మార్పులు తెలుగు సినీ చరిత్ర అనే మహాగ్రంథంలో ఓ అతిపెద్ద అధ్యాయం. ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి రాకముందు, వచ్చాక అనేలా తెలుగు సినిమా మారిపోయింది. ఈ విప్లవానికి ప్రధాన కారణం చిరంజీవి డాన్సులు. సినిమాకి డాన్సులో వైవిధ్యం, వేగం అప్పటి తరాన్ని ఊపేశాయి. వాళ్లే ఓ చిరంజీవిలా ఫీల్ అయిపోయిన రోజులంటే అతిశయోక్తి కాదు. అయితే చిరంజీవి తన మొదటి సినిమా పునాదిరాల్లోనే తన రిథమిక్ చూపారు. సినిమాలో చిరంజీవి పరిచయం సన్నివేశంలో రూమ్మేట్స్ తో కలిసి అల్లరి డాన్స్ చేస్తూ ఉంటారు చిరంజీవి. టేప్ రికార్డ్ లో వచ్చే పాటలకు డాన్స్, ఒంటిపై షట్టు లేకుండా రింగుల జుట్టు, రౌద్రంగా కనిపిస్తున్న చిరంజీవి డాన్స్ చేస్తారు. ముఖంపై నవ్వుతో కాళ్ళు చేతులు లయబద్ధంగా కదుపుతూ చేసిన చిన్న డాన్స్ బిట్టుల్లోనే భవిష్యత్తు పెనుమార్పును గమనించొచ్చు. ఆ సమయంలో ఎవరూ చిరంజీవి డాన్స్ కు ఐకానిక్ సింబల్ అవుతారని ఊహించి ఉండరు. కొందరు సినీ ప్రముఖులు చెప్పినట్టు కేవలం అమ్మాయిల్లో మాత్రమే అటువంటి గ్రేస్ ఉంటుంది. చిరంజీవికి అది వరంలా వచ్చిందని, వీడేంటి చిరంజీవిలో ఫీల్ అయిపోయి డాన్స్ వేస్తున్నాడు అనేది అప్పట్లో ఓ నానుడు అయిపోయింది. సినిమాలో కుదురుకున్నాక ఓ పాటలో డాన్స్ వేసి ఆ తర్వాత అప్పటి మేనేజర్ వెంకన్నను ఎలా ఉంది నా డాన్స్ అన్నారట చిరంజీవి. ఏముంది, అందరిలానే చేసావు, నీ ప్రత్యేకత ఏది, అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తేనే కదా నీకు గుర్తింపు, గొప్పతనం అన్నారట. తదనంతరం కాలంలోనే చిరంజీవి సృష్టించిన డాన్స్ ప్రళయానికి ఆ మాటలే కారణమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు చిరంజీవి. తెలుగు సినిమాకే కాదు, దక్షిణాది బాలీవుడ్ లో సైతం చిరంజీవి డాన్స్ చూసి మురిసిపోని వారు లేరు. అతి సాధారణమైన డాన్స్ స్టెప్స్ కూడా చిరంజీవి వేస్తే అందం వస్తుంది. చిరంజీవి స్టెప్ వేస్తే కన్నార్పలేం, కళ్ళార్పితే ఎక్కడ డాన్స్ స్టెప్ మిస్ అయిపోతామో అనేది చిరంజీవి డాన్స్ కున్న కితాబు.